నెట్వర్క్ మార్కెటింగ్లో వెస్టీజ్ అనే కంపెనీలో నేను వర్క్ చేస్తూ ఉన్నా. నాకు మంచి టీం ఉన్నది. ఇలాంటి టీం, ఇలాంటి కంపెనీలు ఉన్నంత మాత్రాన సక్సెస్ అనేది రాదు. మైండ్ సెట్ మంచిగా ఉండాలి, పోరాట తత్వం ఉండాలి, ఆత్మవిశ్వాసం, గుండె ధైర్యం ఉండాలి. ఏదైనా మార్చేయగలనే నమ్మకం నీలో నీకు ఉండాలి. అయితే ఇంత బాగున్నా కూడా ఇరుగు పొరుగు వాళ్ళు చాలా మాట్లాడతారు. కొంతమంది కంపెనీలోకి వచ్చి వదిలేసిన వాళ్ళు కూడా మాట్లాడే మాటలు ఏంటంటే, వెస్టీజ్ కాదు, అది వేస్టేజ్ కంపెనీ, అది ఎందుకు అందులోకి ఎందుకు పోతున్నావు, వేస్ట్ రా, అది నీ లైఫ్ మంచిగా ఉండదు, నాశనం అవుతుంది, నేను చేసి వదిలేసిన మంచి మాట చెప్పి తినవా అని మాట్లాడుతావు. నీ అవ్వ, నేను ఒక్కటి చెప్తా, వేస్ట్ నుంచి బంగారం తయారవుతున్న రోజులు, వెస్టీజ్ నుంచి బంగారు తలలు తయారయ్యారు, బంగారు భవిష్యత్తులు తయారైనాయి. ఇక మరి ఈ వేస్ట్ మాటలు మాట్లాడేటోళ్ళ వల్ల ఏం ఉద్ధరించిర్రు, ఏం లాభం జరిగింది? వెస్టీజ్ దొంగ కంపెనీ ఫ్రాడ్ అయితే ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎందుకు జాయిన్ అవుతారు? జాబ్లు వదిలిపెట్టుకొని ఎందుకు వస్తారు? గవర్నమెంట్ ఎందుకు గైడ్ లైన్స్ ఇస్తుంది? పర్మిషన్స్ ఎందుకు ఇస్తుంది? ఎట్లా వర్క్ చేసుకుంటున్నారు? ఇంత అవార్డులు ఎట్లా వచ్చినాయి? వెస్టీజ్లో ఉన్న వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం పిలిచి మరి అందులో 3 తెలుగు వాళ్ళు, 2 తెలంగాణ వాళ్ళకి, మహిళలకి ఎట్లా అవార్డు ఇచ్చింది? కొంచెం ఆలోచించండి, మీటింగ్కి రండి, వినండి. అసలు ప్లాన్ తెలియనోడు, ఇంకా ట్రాక్లో లేనోడు, సిస్టమ్ ఫాలో కాని మాటలు విని నువ్వు భాగం కాకు. థ్యాంక్ యూ.